ఇంట్లోనే పూసగా ఉండే నెయ్యి, అలాగే తక్కువ పాలతో ఎక్కువ మీగడ అనేది ఎలా తీసుకోవాలనేది తెలుసుకుందామండి. ఇక్కడ నేను తీసుకునే 1/2 లీటర్ పాలే అండి. మనం పాలు ఎప్పుడు కాచుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ మరగనిస్తే మనకు మీగడ అనేది ఎక్కువగా వస్తుందండి. అలా మరిగించుకున్న పాలని కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఓవర్ నైట్. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకు ఇలా వెన్న అనేది మీగడ అనేది చాలా మందంగా వస్తుంది. దీనివల్ల మనకు నెయ్యి క్వాంటిటీ కూడా ఎక్కువగా వస్తుందండి. ఇలా 4 డేస్ నుంచి తీసి పెట్టుకున్న ఈ వెన్నని ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకుని నెయ్యి చేసుకునే ముందు మనకు ఇందులో 3-4 టైమ్స్ వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ వేసుకోవాలండి. అయితే వెన్నలో ఎప్పుడైనా ఇలా పాలలాగా కనిపించకుండా వాటర్ లాగా వచ్చే వరకు క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో యాడ్ చేసుకొని మనం పొయ్యి మీద పెట్టుకొని నెయ్యి కాచుకోవడమే అండి. ఇలా కాయడం వల్ల మనకు ఇలా క్లీన్ చేసుకుంటే డస్ట్ అనేది రాదు. అలాగే మనం నెయ్యి కాచుకునేటప్పుడు ఒక తమలపాకైనా లేదా ఒక ఇలాచి అయినా యాడ్ చేసుకుంటే నెయ్యి తాజాగా ఉంటుంది, చాలా మంచి స్మెల్ వస్తుందండి, ఫ్రెష్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ టిప్స్